ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వెలగపూడి సచివాలయం నుంచి నిర్వహించిన ఈ మెగా వర్చువల్ కాన్ఫరెన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1200కు పైగా పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, ఎస్పీలు, డీఐజీలు సహా ఏకంగా 1650 మంది పోలీసు అధికారులు పాల్గొన్నారు. హోంమంత్రి వంగల్పూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మరియు ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ సమీక్షలో ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల అడ్డుకట్టపై సీఎం తీవ్రంగా స్పందించారు. గంజాయి విక్రయదారులు, బ్లేడ్ బ్యాచ్ల ఆగడాలను ఉక్కుపాదంతో అణచివేయాలని ఆదేశించారు. డిజిటల్ యుగంలో తీవ్ర ముప్పుగా మారిన సైబర్ క్రైమ్ను అరికట్టేందుకు పోలీస్ వ్యవస్థ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. సామాజిక మాధ్యమాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఫేక్ ప్రచారాలు చేసే మోకలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల తీరుతెన్నులు, ఎఫ్ఐఆర్ల దర్యాప్తు పురోగతిపై నేరుగా క్షేత్రస్థాయి అధికారుల నుంచి సమాచారం సేకరించిన సీఎం ప్రజలకు భద్రతాభావం కల్పించడంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.